రామాయణాన్ని రచించి తెలుగులో సమాజానికి ఇవ్వగలగడం అనేది వారు వచ్చిన సామాజిక నేపథ్యంలో చాలా కష్టతరమైన విషయం. వారి రాసిన మల్ల రామాయణానికి ముందు రంగనాథ రామాయణం అని తప్ప తెలుగులో ఇంకోటి లేదు. రామాయణాన్ని ప్రజలకి తెలియచేయడానికి రంగనాథ రామాయణం తప్ప ఇంకోటి లేదు. చాలా అంటే వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా రామాయణాన్ని తెలుగు వారందరికీ దగ్గర చేసిన దాంట్లో మల్లగారి పాత్ర ఎంతో గొప్పది మన తెలుగు వారందరికీ కూడా. అటువంటి గొప్ప మనిషిని, గొప్ప కవయిత్రిని 16వ శతాబ్దంలో సంస్కృతం చదువుకోవడం అసలు మామూలుగా చదువే తక్కువ యాక్సెస్ ఉన్న ఆ రోజుల్లో, ఆడవాళ్ళకి ఇంకా తక్కువ ఉన్న సందర్భంలో, అది కూడా పెద్ద కులాల వాళ్ళకి పరిమితం అయిపోయిన ఆ రోజుల్లో ఎంత అకుంఠిత దీక్ష ఉంటే, ఎంత నిబద్ధత ఉంటే సంస్కృతం అభ్యసించి తెలుగు వ్యాకరణాలు అవన్నీ తెలుసుకొని ఒక రామాయణ అంత మహాగ్రంథాన్ని తెలుగులోకి రచించగలిగి మనందరికీ అందించడం అంటే చిన్న విషయం కాదు. దానికోసం వారెన్నో పోరాటాలు చేసి ఉండొచ్చు, వారెన్నో పర్సనల్ కష్టాలు కూడా అనుభవించుండొచ్చు. అయినా కానీ ఆ విద్య నేర్చుకోవాలి, రామాయణాన్ని తెలుగు వారందరికీ అందించాలి అనే ఒక దీక్షతో చేపట్టారు. వారిని గౌరవించుకోవడం, వారి స్మృతిని ఈరోజు తలుచుకోవటం మనందరికీ ఎంతో గర్వకారణం. మనం తెలుసుకొని ఆ కష్టం ఎంత కష్టపడైతే వాళ్ళు చదువుకొని ఒక సమాజానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎలక్షన్ మీటింగ్ కూడా నెక్స్ట్ ఉంది, అందుకే మనం ఎక్కువ ప్రోగ్రామ్ నెక్స్ట్ చేయలేకపోతున్నాం. మీరందరూ అర్థం చేసుకుని సహకరించారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.